ధ్యానం చేసుకున్నాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి. మరి మన టైమ్స్ కూడా చేంజ్ చేసుకున్నాం కాబట్టి మీరు ఆదివారం దాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇంకొక 2 కుర్చీలు కూడా వేసి పెట్టండి, వాళ్ళు ఎవరైనా వస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రము. శక్తి కలిగిన మీ వాక్యం, జీవము కలిగిన మీ మాటలు మమ్మల్ని తండ్రి మరి ఆత్మీయత పరిణతిలోనికి తెచ్చేటువంటి నీ యొక్క ఆలోచనలు తండ్రి, ఇవన్నీ కూడా మా కొరకే. మరి ఒకసారి మీ వైపు చూస్తున్నాం. ఈ శ్రేష్టమైన వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మీరే మహిమను పొందండి. మీ నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్. సో పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వమందు మాట్లాడిన దేవుడు. మరి ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇది ఈ వాక్యము ద్వారా మనం చాలా నేర్చుకోవాల్సిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. మన దేవుడు ఎవరు అని అంటే మాట్లాడే దేవుడు. వండర్ఫుల్. మాట్లాడడము అనేది కన్వర్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకు ఈ మాట్లాడడం చెప్పండి? కన్వర్సేషన్, వాట్ ఫర్ దట్ ఈస్ సంభాషణ. ఈ యొక్క సంభాషణ ద్వారా నా ఆలోచనలు ఇతరులతో పంచుకుంటాను, మీ ఆలోచనలు కూడా నేను తీసుకుంటాను. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, థాట్స్ ఆర్ వాంట్స్, ఎనీథింగ్. పరస్పరము వాటిని షేర్ చేసుకుంటారు, పంచుకుంటారు. కనుక మాట్లాడడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. అందులోనూ దేవుడు మాట్లాడుతాడు అంటే అది ఎంత శ్రేష్టమైనటువంటిది. మొన్న నేను ఒక వ్యక్తికి సువార్త చెప్తూ ఉంటే, దేవుని యందు చాలా సద్భక్తి కలిగినటువంటి వ్యక్తే కానీ దేవుడు ఎవరో తెలియదు. ఒక పెద్ద అధికారి నా పక్కన ఉన్నాడు. ఒక విగ్రహారాధికునికి దేవుని కూర్చున్న మాటలు నాకు దొరికింది అవకాశం. నేను ఒకటే మాట చెప్పాను, అయ్యా సార్ దగ్గరకు వచ్చాం, ఆయనతో మాట్లాడాము, ఆయన ఎలాంటి వాడు మనకు అర్థమైంది. ఆయన కూడా వింటునేవాడు. మనం వస్తూనే సార్ నన్ను పిలిచాడు, నేను ఎక్కడో ఆడ కూర్చోమంటాడు అనుకున్నా కానీ ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. నీకేమనిపించింది అని. సార్ చాలా మంచోడు సార్. ఆయన కొన్ని మాటలు మనతో మాట్లాడాడు. నీకేమనిపించిందన్న. నాకు చాలా మంచిగా అనిపించింది సార్. ఆయన ఎంత చక్కగా మాట్లాడాడో, ఎంత ఆరోగ్యకరమైన మాటలో, నిజంగా వండర్ఫుల్ సార్. ఒకవేళ మాట్లాడకపోతే, మౌనంగా ఉంటే, మనం వచ్చినప్పుడు పట్టించుకోకపోతే ఏమంటామని మోగడు అనుకుంటాం సార్. సరే, ఒకవేళ ప్రాణం లేకుండా ఏదైనా అక్కడ ఉందనుకుందాం, దాని దగ్గరకు వస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు సార్ అన్న. ఈ ఎపిసోడ్ అంతా తనకు అర్థమైపోయింది. మనం తెలుసుకుంది ఏంటి ఇక్కడ? మాట్లాడుట, కన్వర్జేషన్. ఈరోజు ఆరోగ్యకరమైనటువంటి సంభాషణ
ఆత్మీయమైనటువంటి సంభాషణ, శ్రేష్టమైనటువంటి విషయాలను కూర్చున్నటువంటి సంభాషణ ఈరోజు వ్యక్తుల మధ్య ఉందా లేదా? ఉందా లేదా? పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉందా? భార్యాభర్తల మధ్య ఉందా? సంఘస్థుల మధ్య ఉందా? చెప్పండి, వాస్తవం చెప్పండి, ఉందా? లేదు. ఆరోగ్యకరమైన సంభాషణ లేదు. అందువల్ల కుటుంబం యొక్క ఆరోగ్యము దెబ్బతింటుంది. ఆత్మీయమైన సంభాషణ ఆత్మీయమైనటువంటి వ్యక్తుల మధ్య లేదు. అందువల్ల ఆత్మీయత దెబ్బతింటుంది. మనల్ని శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి ఉంచేటువంటి దేవుని యొక్క సంభాషణ ఆగిపోతే మన ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి ఉండదు. కనుక అలాంటి అవకాశం ఆమె ఏదో ఒక విషయం నాతో షేర్ చేసుకోవాలనుకుంది. ఆ షేర్ చేసుకోవడం ఎందుకు వచ్చింది అని అంటే, మా నాన్న దగ్గరికి వెళ్తే నా అవసరత తీరుతుంది అనేటువంటి విశ్వాసం. ఓకే, అలాగొచ్చినప్పుడు పిల్లలతో రెస్పాండ్ అయ్యే విధానం కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక బిడ్డ వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఊరికే రాదు, ఈ అమ్మాయి అడిగేది వృధా పోదు, ఈ అబ్బాయి చెప్పేటువంటి మాట అది ఒట్టి మాటలు కావు. ఇలాంటి భిన్నాభిప్రాయాలు మనలో ఉంటాయి. వాటిని బట్టి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. అర్థమైందా? ఒక అమ్మాయి వస్తుంది లేదా ఒక అబ్బాయి వస్తాడు, ఎప్పుడు అడిగినా కూడా నా జోబీ కత్తెర పెడతారు వీళ్ళు అనుకుంటే ఎట్లా ఉంటుంది? జోబీ కత్తెర అంటే ఏంటి? నాకు డ్రెస్సులు కావాలి, నాకు చెప్పులు కావాలి, నాకు షూస్ కావాలి, నాకు బ్యాగులు కావాలి, ఎప్పుడు ఇవే. అయితే ఒక బిడ్డ వచ్చింది అనుకుందాం, డాడీ అన్నం తిన్నావా, డాడీ కాస్త రిలాక్స్ అవ్వు, డాడీ ఆ బ్యాగ్ ఇవ్వు. మన రెస్పాన్స్ ఎలాగుంటుంది చెప్పండి? రైట్, ఇంకోటి కూడా చెప్తాను. మన ఇంటికి ఎవరైనా వచ్చారు, ఒకసారి ఒక పెద్ద దైవజనుడు, మన ఎల్డర్లో వన్ ఆఫ్ ది ఎల్డర్స్, ఆ రోజు ఆయన లేరు. ఆ ఇంటికి గెస్ట్లు వస్తే వాళ్ళ అన్న మాట ఏంటంటే, అన్న మేము మొన్న వచ్చాము, మీరు లేరు, కానీ పిల్లలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మీరు లేని లోటు తీరింది. ఆ తండ్రికి ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది అంటే తండ్రి బాధ్యతలను కూడా తను స్వీకరించింది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ వాళ్ళు వచ్చి మీరు లేరు, ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదన్న కొంచెం బాధ వేసింది, కనీసం తొంగి చూడలేదు, గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేదు, కూర్చొని అన్నది పెడితే ఆ తండ్రికి ఎలాగుంటుంది? ఆ సేవకుడికి ఎలాగుంటుంది? బాధ కాదా? మనల్ని బట్టి ఎదుటి వ్యక్తిలో మన యొక్క ప్రేమను బట్టి, మన సమర్పణ బట్టి, మన యాటిట్యూడ్ని బట్టి ఎదుటి వ్యక్తిలో ఒక అభిప్రాయం కలుగుతుంది. అది ఏ అభిప్రాయం చెప్పండి? పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇఫ్ యువర్ టెస్టిమోనీ ఈజ్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ యాటిట్యూడ్, ఆయనలో ఖచ్చితంగా నెగిటివే. అర్థమైందా? అలా కాకుండా పాజిటివ్ మంచి విషయాలుంటే ఈ వ్యక్తిలో ఏం కలుగుతుంది? మాట్లాడాలనిపిస్తుంది. కనుక దేవుడు కూడా మాట్లాడే దేవుడు. ఎందుకంటే ఆయన వ్యక్తి, శక్తి కాదు. ఆయన వ్యక్తికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే కన్వర్జేషన్, మాట్లాడే యాటిట్యూడ్. దేవుడు మాట్లాడకపోతే ఈ దినముల అంతకుముందు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంట? కుమారుని ద్వారా. ప్రస్తుతం దేవుడు మాట్లాడుతున్నాడా? ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, పాత్రల ద్వారా, సంభవాల ద్వారా. ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది మన జీవితంలో, ఒక పెయిన్, ఒక డిఫికల్టీ సిచ్యువేషన్, దేవుడు ఆ పరిస్థితుల్లో మాట్లాడతాడు. అర్థమైందా? రీసెంట్గా మేము దేవుని యొక్క ఒక మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాట ఏంటంటే,
నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అద్భుతమైనటువంటి మాట. అది అలాగా మనం చదువుకుంటున్నాం, కానీ మన అనుభవంలోనికి వచ్చినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్, దాని ప్రాముఖ్యత, దాని విలువ ఎంతో మనకు అర్థమవుతుంది. 3:30 ఆ సమయం, ఆ రిజల్ట్స్ వస్తుంది, ఇంటర్మీడియట్స్. నేను అట్లా పడుకొని ఉన్నాను. పెద్ద పాప వచ్చింది, వాళ్ళ మమ్మీతో చిన్న శబ్దం, డాడీ పడుకుంటే శబ్దం మాట్లాడింది, వెళ్ళింది. ఈ వాయిస్కి నేను లేచేశాను. లేచిన తర్వాత సరే ఓకే అనుకున్నా. నేను లేచి వేరే ఆయనకు ఫోన్ చేస్తున్నాను. అంతా ఒక 4-5 మినిట్స్ అంతే. వినయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంకుల్ జెస్సీ మాట్లాడుతుండే. భయం వేసా. పోయి చూస్తే 2 మినిట్స్ అన్కాన్షియస్. ఎప్పుడు అట్లా కొడితే అక్కడ కొడితే పక్కనే పెద్ద పాప ఎల్సి నిద్రపోతా ఉంది, ఆడుకుంటుంది. చిన్న పాప అప్పుడే పాలు తాగి నిద్రపోయింది. ఇవి కూడా అట్లా నిద్రపోతుంది అనుకోండి. రిజల్ట్స్ చూడమని అడిగాడు. అడిగి లేపుతుంటే లేలా. జస్ట్ 3 మినిట్స్ బ్యాక్ ఒక నంబర్ పెడతాను, రిజల్ట్స్ చూడన్నాడు. మరి తనకు మాట్లాడాలనిపించింది, అలర్ట్ చేశాడు, చేస్తే లేదు. ఈ ఇన్సిడెంట్ ద్వారా మేము ఏమనుకున్నాం తెలిసిన, ఒకవేళ నైట్ జరుగుతుంటే చూడండి, నిన్ను కాపాడువాడు కునుకడు. ఎవరో ఒకరి ద్వారా నీతో మాట్లాడతాడు, ఎవరో ఒకరి ద్వారా ఆ సమస్యని తీవ్రం కాకుండా చూస్తాడు, ఏదో ఒక విధంగా ఆయన ఆదుకుంటాడు. మాట్లాడే దేవుడు. అర్థమైంది కదా? కునికనివాడు, నిద్రించనివాడు, అలర్ట్గా ఉండేవాడు. దేని విషయమై? నా విషయమై, తన బిడ్డల విషయమై. ఇక నాకు తండ్రిగా నాకు నిద్ర ఉంటుందా? ఎంత అలర్ట్గా ఉంటాం? దేవుడు మరింత అలర్ట్గా ఉంటాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఆయన ఎప్పుడు ఎదురు చూస్తుంటాడంట. అసలు భర్త భార్యతో మాట్లాడే కన్నా, భార్య భర్తతో మాట్లాడే కన్నా, పిల్లలు తల్లిదండ్రుల ఉండేటువంటి సంభాషణ అత్యంత ప్రేమపూర్వకం, బాధ్యతాయుతమైనటువంటి. అర్థమైందా? ఆ పిల్లలు ఎప్పుడెప్పుడు మాట్లాడితే విందామా అని ఉంటారు. ఇది అనుభవం ఉంది కదా? మీ నాన్న మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు జనరేషన్ ఎలాగుందంటే, కనీసం మాట్లాడలేనటువంటి సమయం లేనటువంటి, తల్లిదండ్రులతో మాట్లాడే సమయం లేనటువంటి దుస్థితిలో ఉన్నాం. అవునా? ఒప్పుకోవాల్సిందేనా? వీఆర్ నాట్ ఈవెన్ టు స్పేర్. కొద్ది నిమిషం, కొద్ది మాటలు మన కోసం కష్టపడి, బాధపడి, మన అభివృద్ధి కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన క్షేమం కొరకు నిరంతరము వాళ్ళు సాక్రిఫైస్ అయ్యేటువంటి తల్లిదండ్రులతో కొన్ని నిమిషాలైనా మాట్లాడిన దుస్థితి, దౌర్భాగ్యంలో ఈరోజు పిల్లలు ఉన్నారు. ఎస్, దే ఆర్ ఫోర్స్డ్ టు డూ లైక్ దట్. కారణాల తర్వాత మనం మాట్లాడుకుందాం. అదే ఇష్టమైన వ్యక్తితో ఎప్పుడూ ఫోన్లే, మధ్యలో వచ్చిన వాళ్ళతో ఎప్పుడూ బిజీనే, మేలుకొని నైట్ కూడా మాట్లాడేటువంటి జనరేషన్ ఈరోజు. గుర్తుపెట్టుకో, కన్వర్జేషన్, షేరింగ్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ యువర్ నీడ్స్ అండ్ యువర్ ఐడియాస్ విత్ రెలవెంట్ పీపుల్. ఏముంది ఇక్కడ? రెలవెంట్ పీపుల్. ఎవరితో అయితే నీ క్షేమమో వారితో మాట్లాడాలి, వారితో షేర్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత కృప కలిగిన దేవుడో, ఎంత కనికరం కలిగిన దేవుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన దేనికోసం నిరంతరం చూస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కొంచెం ముందుకు వెళితే నీతో కూడా దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు. నిన్ను రెక్టిఫై చేసేదానికి దేవుడు నీకు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాడు. అని నువ్వు వింటావులా? ఇక్కడ విననేరకు ఇండినట్లు వారి చెవులు, గ్రహించనేరకు ఇండినట్లు వారి యొక్క హృదయం.
టూ నెగిటివ్స్ తోటి మనం కూర్చుంటున్నాం. మనం ఇష్టమే దేవుని సన్నిధికి రావడం, మనకిష్టమే. ప్రయాసపడి వస్తున్నాం, హ్యాపీగా ఫ్యాన్ వేసుకుని ఇంటికంటే నిద్రపోవచ్చు. కానీ మనం చాలా ఇంట్రెస్ట్ దేవుని సన్నిధి అంటే, దేవుడు అంటే. బట్ సమ్ నెగిటివ్ యాటిట్యూడ్ ఈజ్ దేర్. వాట్ ఈస్ దట్? దేవుడు ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఏముండాలి నీకు? వినగలిగే, రెండోది గ్రహించే. ఈ రెండుతో మనం కూర్చుంటే వెరీ గుడ్. యువర్ సిట్టింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ వ్యాలిడ్. నువ్వు కూర్చున్నటువంటి ఈ సమయము, ఈ స్థితి అత్యంత విలువైనటువంటి. ఓకేనా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. మీకు తెలిసి ఏముంది 6వ అధ్యాయంలో? ఏముందంట? ఒక గొప్ప దర్శనం ఉంది ఇక్కడ. గొప్ప దర్శనం ఉంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఒక వ్యక్తి అంటున్నాడు. ఎవరా వ్యక్తి? మీకు తెలుసుగా? ఎవరైనా చెప్పాలి త్వరగా. ఇక్కడ నేను ఆసీనుడు, నేను చూచిన, ఈ దర్శనం చూచిన వ్యక్తి ఎవరు? ఈ దర్శనం చూచిన వ్యక్తి ఎవరు? చూడండి, కొద్దిసేపు ఒక్క నిమిషం. హలో, తీసుకెళ్ళిపోండి. నాయన నేను మెసేజ్ సరే చూద్దాం, కొద్దిసేపు చూద్దాం, అర్థం చేసుకుంటే. అందుకనే మీ కాన్సన్ట్రేషన్ దాని మీదనే ఉంచుతాం. ఇక్కడ ఒక ప్రక్కేమో ఒక సాడ్ న్యూస్. రాజుగారు చనిపోయారు, సింహాసనం ఖాళీ. ఇన్ అదర్ హ్యాండ్ అద్భుతం. ఎవరు? జీవాధిపతి అయినటువంటి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. రెండు కాంట్రరీగా ఉందా లేదా? వన్ సైడ్ ఏమో బాధాకరమైన విషయమే. ఒక రాజు చనిపోతే, ఒక పెద్ద ఆయన చనిపోతే, దిక్కు అయిన ఒక వ్యక్తి లేకపోతే ఎలాగుంటుంది? అదర్ హ్యాండ్ ఏంటి అంటే, జీవాధిపతి అయినటువంటి దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈ దర్శనం అనేది ఇతనికి అనుగ్రహించబడింది. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, మంచివాడు అనుకుందాం. అనుకునేది మంచివాడే కదా. దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. అర్థమైందా? అలాంటి వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి దర్శనము దొరికింది. దేవుని యొక్క దర్శనం దొరికింది. దొరికినప్పుడు ఎలాంటి దర్శనం అంటే చూడండి, అసలు ఈ సెరాపులు అంటే, సెరూపులు అనగా ఏమని అర్థం? కింద మహాదూతలు. వీటికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. రెండిటితో ఏం చేస్తున్నాయి? కళ్ళు కప్పుకుంటున్నాయి. ఎందుకని? చూడలేక. ఆయన చూడాలంటే చాలదు శక్తి, ఆ తేజస్సును చూడలేవు. కనుక ఆ 2 రెక్కలతో తన కళ్ళను కప్పుకున్నాయి. ఇంకొక 2 రెక్కలతో కాళ్ళని. ఎందుకని? దేవునికి చూపకూడదు. అది మర్యాద కాదు, అది క్రమం కాదు. అర్థమైందా? రెండిటితో ఏం చేస్తున్నాయంట? ఫ్లయింగ్, ఎగురుతున్నాయి. నోటితో ఏం చేస్తున్నాయంట? ఏమని స్తుతిస్తున్నాయి? వెరీ గుడ్. ద ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ హోలీనెస్. గాడ్ ఈజ్ హోలీ. దేవునికి ఒక పదము, ఒక గుణము చాలా ఇష్టం అంట. ఆ పదం ఏంటి? ఆ గుణం ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఏ మనుషుడు దేవుణ్ణి, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. పరిశుద్ధత లేకుండా దేవునితో సహవాసము కుదరదు. కాగబెట్టే కొంది పాలు ఏమవుతాయి చెప్పండి?
తగ్గుతాయి కూడా ఒక వర్షను, ఇంకా చిక్కబడతాయి, ప్యూరిటీలోకి వస్తాయి. అవును కదా? నీళ్లు పోసుకుంది ఏమవుద్ది? దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తాయంట? సగబెడుతుంటాయంట, వేడి చేస్తుంటాయంట, కాలుస్తుంటాయంట. మన ఆత్మీయమైనటువంటి పాలు చిక్కబడుతుంటాయి, యూస్ఫుల్. కానీ లోకం ఏం చేస్తుందంట? పైనుంచి నీళ్లు పోస్తూ ఉంటాయి. నీళ్ళు ఎప్పుడు పోస్తారు చెప్పండి? నీళ్ళు ఎప్పుడు పోస్తారమ్మా? మూత లేకపోతే పోస్తారు. మనం మూత తీసేస్తాం లోకానికి. అంటే ఇన్వైటింగ్ ద వరల్డ్లీనెస్, లోకము యొక్క యాటిట్యూడ్ని ఇన్వైట్ చేస్తాం. లోకముతో సహవాసం, లోకముతో ఆశలు, లోకాశలు. అందుకనే మనం ఒక పాట పాడతాం, లోకాశల పైన నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము, నీ దివ్య మహిమా స్వరూపమును నిండారనను చూడ నిన్ను. దట్ ఈస్ ద వాంట్ ఆఫ్ ది సెయింట్. ఆ మహాభక్తుడు ఏం కోరుకున్నాడనంటే, నంబర్ 1, లోక ఆశల వైపు నా నేత్రాలు సోకకుండునట్లుగా నన్ను చూపుము దేవా. రెండవది ఏం కోరుకుంటున్నాడు? నీ మహిమ దివ్య స్వరూపమును నిండారుగా నన్ను చూడనిమ్మయ్యా. ఒక పక్కేమో గాడ్లీనెస్, ఇంకో పక్కేమో అన్గాడ్లీనెస్. ఒక పక్కేమో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ గాడ్, ఇంకో పక్కేమో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ వరల్డ్లీనెస్. అర్థమవుతుందా? మన జీవితం మీద ఎప్పుడు కూడా 2 విషయాలు ప్రభావం చేస్తూ ఉంటాయి. ఆ 2 విషయాలు ఏంటంటే, ఒకటి భక్తిహీనత, రెండోది భక్తి. గాడ్లీనెస్, అన్గాడ్లీనెస్. దేవుని యొక్క ప్రభావం, వాక్యం యొక్క ప్రభావం, ఆత్మ యొక్క ప్రభావం ఒకటైతే, రెండవది శరీరం యొక్క ప్రభావము, లోకం యొక్క ప్రభావము, దుష్టుని యొక్క ప్రభావం. ఎక్కడికైనా వెళ్ళు, ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత దుర్మార్గకరంగా ఉన్నాయి. ఈ మాట వాడక తప్పదు, దుర్మార్గకరంగా ఉన్నాయి. 2 కూతుళ్ళని ప్రేమతో పెంచితే ఆ కూతుళ్ళు ఏమనుకోండి తెలుసా, మా నాన్న ఎప్పుడు చనిపోకూడదు అంట అన్నప్పుడు ఆ తండ్రి ఏడ్చాడు. ఎందుకనే తెలిసిన? తండ్రి ఏమో తప్పు చేశాడని నేను జాగ్రత్తగా వింటే, అసలు ఆ పక్కింటి ఆయన చెప్పాడు, ఆయన ఎంత మంచివాడండి, ఈ బిడ్డలు చిన్నప్పుడే ఆ తల్లి చనిపోతే ఆయన పెళ్లి చేసుకోకుండా వారి కోసం జీవించాడు. ఆయన మంచి ఎంప్లాయీ, మంచి జీవితం, కంఫర్ట్ లైఫ్. ఆయన చుట్టూ ఎంతోమంది అమ్మాయిలు ఇస్తామని తిరిగారు. కానీ ఈ బిడ్డలు ఏమైపోతున్నారు? పెరిగితే ఈ బిడ్డలు అక్రమ మార్గానికి అలవాటు పడిపోయి వారి యొక్క అక్రమాన్ని కప్పుపుచ్చుకునే దానికోసము తండ్రి మీద ఈరోజు కూర్చొని నిందలు వేస్తున్నారు. వీళ్ళు ఫోన్లు అడిగారు పక్కింటి ఆయన, వారు సిగరెట్లు తాగుతారు, మందుకు అడిక్ట్ అయ్యారు, చెడు స్నేహానికి వాళ్ళు చెయ్యలేనటువంటి పనికి మాలిన పనులు. జాగ్రత్త సుమా, నీవు క్రమము కానిది వదిలిపెడితే నువ్వెక్కడున్నట్టు? అక్రమములో ఉన్నట్టు. నువ్వు క్రమము కాని రిలేషన్ నువ్వు వదులుకుంటే నువ్వు అక్రమములో ఉన్నట్టు. నువ్వు క్రమము కాని పనులు చేస్తే నువ్వు అక్రమ పనులు చేస్తున్నట్టే. జాగ్రత్త సుమా. అది పరిచర్య కావచ్చు, సేవ కావచ్చు, లేకపోతే పెత్తనం కావచ్చు, ఇంకైనా కావచ్చు. వాట్ ఈజ్ యువర్ లిమిట్స్? నీ లిమిట్స్ ఏంటి? నీ క్రమం ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు? దేనిలో ఉంచాడు? నీ పిలుపేంటి? యు మస్ట్ ట్రై టు అండర్స్టాండ్. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నన్ను తన సేవకునిగా పిలిచాడు, బ్రతకటానికి ఉద్యోగాన్ని ఇచ్చాడు, లంచగొండిగా జీవించడానికి కాదు. అవకాశం వచ్చింది అయితే నేనేం చేయాలి? నో. నీకు అవకాశం వచ్చింది, నువ్వేం చేయాలి? వాట్ ఈజ్ యువర్ కాల్? అందుకనే గ్రంథంలో అద్భుతమైనటువంటి వ్యక్తులు, అద్భుతమైన పాత్రలు అక్కడ ఉన్నారు. ఒక ఆయన ఉన్నాడు, ఒక ప్రవక్త, ఎప్పుడు ఏడిపే. ఆయన పేరు కన్నీటి ప్రవక్త. నాట్ కంఫర్ట్ ప్రాఫిట్, నాట్ కంఫర్ట్ గాడ్ సర్వెంట్.
ఈజ్ ఎ వీపింగ్ ప్రాఫెట్. ఎప్పుడు ఏడ్చేవాడు. దేనికి ఏడ్చేవాడు చెప్పండి? ఆయన కూడా గడ్డలు వేసినాయా? ఆయనకేమో తలనొప్పి పట్టుకుందా? కడుపు నొప్పి వచ్చిందా? ఇంకేమైనా భార్య బాధితుడా? ఏమీ లేవు. ఎందుకోసం ఏడ్చాడు? ప్రజల కోసం ఏడ్చాడు. ప్రజలు నాశనం కాకూడదని ఏడుస్తున్నాడు. ప్రజలు దేవుని విడిచిన కారణాన్ని బట్టి ఏడుస్తున్నాడు. అయ్యో వీరు దేవుని మాటలు, దేవుని సేవకుని మాటలు వినలేక దౌర్భాగ్యులైపోతున్నారని ఏడుస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి మాటలు వ్యర్థమైపోతున్నాయని ఏడుస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు కూడా కన్నీటి ప్రార్థనాపరురాలివి, కన్నీటి ప్రార్థనాపరుడు అయితే అద్భుతం. ఇలాంటి వాళ్ళు అవసరం సంఘంలో. అర్థమైందా? పెత్తనం చేసేవాళ్ళు ఎక్కువ కానీ ప్రేమించేవాళ్ళు తక్కువ. అపహాస్యంగా ఉండేవాళ్ళు ఎక్కువ కానీ కన్నీరు విడిచేవాళ్ళు తక్కువ. వాట్ ఈజ్ యువర్ కాల్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని ఏళ్ళు నీకు గడిచిపోతున్నాయి? ఎందుకు దేవుడు నిన్ను కోరుకున్నాడు? నీలో ఏం క్వాలిటీస్ ఉన్నాయని కోరుకున్నాడు? నిన్ను ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? డోంట్ ఫర్గెట్. దాన్ని మర్చిపోవద్దు నీవు. జాగ్రత్త సుమా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి పాత్రలు, అద్భుతమైన పాత్ర మనకు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు నీ మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పనిచేస్తూ ఉంది? గాడ్లీనెస్ ఆర్ అన్గాడ్లీనెస్? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వరల్డ్లీనెస్? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సిన్? జాగ్రత్త సుమా. అందుకనే కన్వర్జేషన్ విత్ ద రైట్ పీపుల్. ఒక పని చేయ భాస్కర్, మీరు ఇద్దరు పద్మ దగ్గర కూర్చోండి. కరెంటు పోయింది, ఇన్వర్టర్ మీద ఉంది. అది రైట్ దగ్గర రండి పర్లేదు. సో రిలేషన్ విత్ రైట్ పర్సన్, రైట్ పీపుల్, రైట్ ఫెలోషిప్. ఈరోజు అది లేని కారణాన ఏమైపోయిందంట? రైట్ రిలేషన్ లేదు. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య, ఇంట్లో వ్యక్తుల మధ్య లేదు, సంఘంలో లేదు, పబ్లిక్లో లేదు. ఎందుకు రిలేషన్స్ లేవు చెప్పండి? ఎప్పుడు రిలేషన్ ఉంటుందో చెప్పండి? వేర్ దేర్ ఈజ్ రైట్ కన్వర్జేషన్, వేర్ దేర్ ఈజ్ అ రైట్ షేరింగ్ ఆఫ్ ద వ్యూస్, థాట్స్ అండ్ వాంట్స్. కూర్చొని మీ అమ్మా నాన్నతో ఎప్పుడు ఎంతసేపు మాట్లాడావు? ఏం మాట్లాడావు? ఈరోజు తల్లిదండ్రుల్ని కేవలం ప్రొవైడర్స్గా మాత్రమే గుర్తించేటువంటి జనరేషన్. నేను మా కాలేజీలో కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే కొంతమంది పిల్లల కళ్ళనీళ్ళు చూడడం జరిగింది. తర్వాత ఒక పాప వచ్చింది, అద్భుతం సార్, నాకు ఒకే ఒక టార్గెట్. చాలా ఎంకరేజ్ చేశాను అమ్మాయిని. ఫాదర్లెస్ ఏడ్ చేసింది. అందరు సినిమా పాటలు పాడితే ఆ పాప వచ్చి తండ్రి మీద పాడి ఏడ్ చేసింది, పాడలేక. భలే కొంతమంది ఉంటారండి బిడ్డలు. నేను చెప్పాను, డోంట్ వరీ మా, ఐ ఇంట్రడ్యూస్డ్ మై గాడ్ ఆల్సో. ఎస్ సార్. ఒకే ఒకటి సార్, మా అక్క బాధ్యత తప్పి వెళ్ళిపోయింది. నేను ఆ తప్పు చేయను. నా అభివృద్ధి కంటే నా తమ్ముడు, నా చెల్లి, మా అమ్మ యొక్క బాధ్యత నాకు అవసరం. ద రైట్ థింకింగ్, రైట్ ప్రొవొకేషన్, ద రైట్ రిప్లై ఫర్ ద కౌన్సిల్. ఎలాగుంది మనకు? గాడ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. నీ జీవితంలో దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. జాగ్రత్త. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నీకు. ఏమీ లేదనుకున్నప్పుడు ఒక తాడు దిగుద్ది, దాన్ని పట్టుకొని ఎక్కేవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కొంతమంది పోతారు, సెకండ్ ఫ్లోర్ కొంతమంది, థర్డ్ ఫ్లోర్ పోతారు, ఫోర్త్ ఫ్లోర్. జీవితంలో ఆత్మీయంగా కూడా తీసుకోండి, అభివృద్ధిలో కూడా తీసుకోండి. ద బెగ్గర్ బికేమ్ ఎన్ అడిషనల్ ఎస్పీ. డూ యూ నో దట్? ద బెగ్గర్ బికేమ్ ఏ అడిషనల్ ఎస్పీ ఆఫ్ తిరుపతి. నౌ హీఈస్ వర్కింగ్. విన్నారు ఎప్పుడైనా? ఈ మోటివేషనల్ క్యారెక్టర్స్ కావాలి, మోటివేషన్ ఎడ్యుకేషన్ కావాలి. ఇలాంటి వ్యక్తుల్ని మనం చదవాలి. అతను గాడ్లీనా అన్గాడ్లీ కాసేపు పక్కన పెడదాం. గాడ్లీ రైట్. ఒకవేళ అన్గాడ్లీ అయితే నిర్దేవుడే ఎలాగ బాధ్యతగా ఉంటే నేను ఇంకెలాగా ఉండాలి? పుట్ ఏ క్వశ్చన్ ఫర్ యువర్ సెల్ఫ్. నిరంతరము నా కోసం చేతులు చాపేటువంటి దేవుడు, నాతో మాట్లాడాలని ప్రయాసపడేటువంటి దేవుడు, నా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి దేవుడు,
అలాంటి దేవుణ్ణి పెట్టుకొని నేను యూజ్లెస్గా ఉన్నానని ఏడవాలి మనం. ద పీపుల్ దోస్ హూ ఆర్ అన్గాడ్లీ బికేమ్ యూజ్ఫుల్ టు ద పీపుల్, టు ద ఫ్యామిలీ, టు ద సొసైటీ, బట్ వీఆర్ యూజ్లెస్. జాగ్రత్త, నీ రిలేషన్ ఎలాగా ఉంది ఈరోజు. చెక్ యువర్ సెల్ఫ్. నేను ఎక్కువ యూత్తో చూసి మాట్లాడుతూ ఉన్నా. నాకు వాళ్ళ మీద భారం ఎక్కువ. దెబ్బతింటుండేది వాళ్ళే. వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులకి మనశ్శాంతి లేదు. నా బర్డనంతా వాళ్ళ మీదనే. చెవి కలిగిన వాడు వినుగాక అన్న చెప్పేది వాళ్ళకేనంటే మనం హాయిగా ఒక తూగేద్దాం అంటే మీ కర్మ. నేనేమనుకోను. హాయిగా ఎక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వాలనుకుంటే నీ ఇష్టం. యు ఆర్ ట్రీటింగ్ దట్ దిస్ ప్లేస్ ఈజ్ ఫర్ రిలాక్స్ అంటే నేనేమనుకోను. యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. దేవుడు మాట్లాడని నీతో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఇంకా చలనం లేని నీ జీవితంలో చలనం కలిగించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నేను చాలా హ్యాపీ అయిపోయాను. నేను when that girl came and took a decision, సార్ నేను చెప్పానమ్మా, నువ్వు ఎప్పుడైతే ఈ రైట్ పాత్రలో ఉంటావో నేను నీకు ఎంత చేయాలన్న హెల్ప్ నేను ఎంత చేస్తా. నేను విన్నానా దెన్ రిలేషన్ కట్ అయిపోద్ది. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ అలాంటి బిడ్డలు కావాలండి. అర్థమవుతుందా? ఈ ఒక వ్యక్తి వచ్చి రెడీగా కూర్చున్నాడు మనలాగనే. దేవుడు అంటే ఇష్టం, దేవుని సన్నిధి అంటే ఇష్టం, కానీ నామినల్గా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? తను చేయవలసిన మర్చిపోయి కూర్చున్నాడు. ఎందుకు మర్చిపోయాడు? ఇన్ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఎప్పుడైతే కూర్చున్నాడో అద్భుతమైనటువంటి దేవుడు. ఇందాక నేను కారులో వస్తూ డానీతో మన శ్రీబాబులతో నేను కూర్చున్నా, ఏదో ఒకటి వాళ్ళతో షేర్ చేసుకుంటుంటాను. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ద లా అండ్ ద లవ్ ఆఫ్ గాడ్. ద లా ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్. పేతురు మంచివాడే, అద్భుతాలు చేసే ప్రసంగాలు కూడా ఉన్నాయి, దేవునికి విధేయుడే, ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా. బట్ ఇన్నర్ హార్ట్ సంథింగ్ వాజ్ దేర్ విచ్ ఈస్ ఎ నెగిటివ్ యాటిట్యూడ్. అది ఏంటినంటే యూదేతరులతో మనం మాట్లాడకూడదు, వాళ్ళని తాకకూడదు అనేటువంటిది మైండ్లో ఉంది. కానీ వన్ పర్సన్ వాజ్ దేర్. ఎవరైనా? కొన్నేళ్ళు ఎలాంటి వాడని చెప్పుకున్నాం మనం. దాన ధర్మాలు చేసేవాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. యూదులందరూ కలిసి అతన్ని ది బెస్ట్ అన్నారు. అసలు యూదులు అంటే ఎవరో తెలిసిన? ప్రతి దానిలో భూతద్దం పెట్టి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూసే వాళ్ళు ఏమన్నారంట? కొర్నేలి ఈజ్ వెరీ గుడ్. హీ వాజ్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ హ్యూమన్, ఇన్ ద సైట్ ఆఫ్ హ్యూమన్ బిఫోర్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుటను యూదుల ఎదుటను సత్ప్రవర్తన కలిగినటువంటి మనుషుడు ఒకడు ఉన్నాడు. అతనితో దేవుడు మాట్లాడాలని కోరిక కలిగింది. కన్వర్జేషన్ అని చెప్పానే, కరెంటు పోయినా ఏం డిస్టర్బ్ కావద్దు, మనకి ఏం కాదు, కాసేపు చూద్దాం మనం. ఏమైంది దీనికి ఛార్జింగ్ పెట్టలా? కంటిన్యూ బ్యాటరీ అయిపోయిందా? ఓకే రైట్. సరే వదిలేసేద్దాం, ఏం కాదు. అప్పుడప్పుడు పోతుండడం మంచిదే. మనకు నరకం ఎట్టుంటుందో కూడా కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. ఒక్కరో కరెంటు పోతే తట్టుకోలేకపోతున్నాం. అగ్ని ఆరదు, దాని గురించి మనం ఎవరు పోయేదాకా తెలియదు. ఏదో నామినల్ భక్తి పనికిరాదు ఇక్కడ. అర్థమైందా? జాగ్రత్త సుమా. యూ మస్ట్ బి వెరీ సీరియస్ అబౌట్ డెస్టినేషన్. జీవమా నిత్య నరకాజ్ఞ, అది ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలి. రైట్, కమింగ్ టు ద పాయింట్. ఏం చెప్పాను నేను ఇక్కడ? ఇందాకేం చెప్పాను? ఎస్, వెరీ గుడ్. మిమ్మల్ని అప్పుడప్పుడు కొద్దిగా తీసుకురావాలి. కొర్నేలియస్ చాలా వెరీ గుడ్ మ్యాన్. ఇన్ ఆల్ డైమెన్షన్స్ హీ వాజ్ వెరీ గుడ్. దేవుడు అతనితో మాట్లాడాలనుకున్నాడు. మరి డైరెక్ట్గా ఎందుకు మాట్లాడలేదు? అదేమో మనకు తెలియదు. దేవుడు ఆత్మరూపంలో పేతురుతో మాట్లాడుతున్నాడు, కానీ కొర్నేలియస్తో మాట్లాడటంలా. కానీ మాట్లాడాడు. ఎలాగా మాట్లాడాడు? దూత ద్వారా. సో ద మీన్స్ ఆఫ్ షేరింగ్ హిస్ వ్యూస్ దేవుని యొక్క సేవకులతోనూ
దర్శనాలతోనూ సంభవాలు, ఇన్సిడెంట్స్, మన జీవితంలో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. అర్థమైందా? జెసమ్మ డెలివరీ విషయంలో అబ్బా అస్సలు నేను నా జీవితంలో ఎప్పుడు తట్టుకోలే. ఏడ్చి లైట్లో కూర్చొని ఒక్కడిని ప్రార్థన చేశాను. ఎవరికి చెప్పుకోలేని స్థితి. నేను భాస్కర్ మీద కూడా కోప్పడ్డా. ఆ విషయం మాకు ఎందుకు చెప్పలేదు, కోప్పడ్డా. నేను ఆ మాట అనేసరికి నాకు మా అక్క నాకెందుకు చెప్పలేదని, మా అన్న నాకెందుకు నేను నా పరిస్థితి ఏంటి, నేను దేవుడితో అన్నీ చెప్పుకుంటున్నా. మీకు చెప్పాను కదా, నా చిన్న పాప కూర్చొని ఎప్పుడు అమ్మాయి కనపడదు, కూర్చుంటే కళ్ళనీళ్ళు గారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చూసిన ఏంద్ర కళ్ళనీళ్ళు కారుతుంది, ఏంటి నాన్న? డాడీ అక్క అప్పుడు దాకా నాకు ధైర్యం చెప్తూనే వచ్చింది, అక్కకి అన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి డాడీ. అబ్బా పేదన బాధ. కూర్చొని లాడ్జీలో కూర్చొని ఏడ్చి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నా. దిక్కునేవే కదా ప్రభువా. ఎస్, ప్రార్థన చేసరికి ఫోన్ వచ్చింది. మౌని ఫోన్ చేసింది 2:30 అప్పుడు. డాడీ లెవెల్స్ పెరుగుతున్నాయి డాడీ. ఆమేన్. ఒక్కసారి ఒళ్ళు జల్లరించి. ఇంకొక మెరకలు చెప్పనా, ఐసీయూలో ఎవరిని ఉంచరు. ఈ బిడ్డకి అన్నీ పెట్టేస్తున్నారు. చూస్తే దయనీయంగా ఉంది. ఆ కింద ఒక ముళ్ళది వేశారు, అంటే చెమటలు బట్టి అక్కడ ఇది కాకుండా కాయలు. అది చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది. ఏంది డాడీ ఇది, బిడ్డని తీసేస్తాం, యూ విల్ బీ రైట్. ఒప్పుకోవటం తల్లి మనసు. ద హార్ట్ ఆఫ్ ద మదర్ ఈజ్ సో కైండ్. నేను కూడా ఒక డెసిషన్ అనుకున్నా, మనకు మా వినయ్ కూడా అయితే ఉందనుకో జెస్సీమకి. నేను ఎందుకు గొప్ప చెప్పడం లేదు, సిచ్యువేషన్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఒక నదిలో చూశానండి, మొసలు వస్తూ ఉంది, పిల్ల జింక వస్తూ ఉంది, తల్లి జింక చూసింది. ఈ మొసలు వచ్చి ఈ పిల్ల జింకను మింగిపోయేటప్పుడు తల్లి నేరుగా వచ్చి ఈ పిల్ల చైల్డ్కి ఈ మొసలికి మధ్యలో వచ్చి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటారు? ఎందుకు ఆగిపోయింది? బేబీ, దట్ ఈస్ ద సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ ఎ మదర్ యాజ్ వెల్ యాజ్ ఎ ఫాదర్, పేరెంట్స్. ఈరోజు తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేదు. ట్రై టు అండర్స్టాండ్. వీరి ప్రేమ అర్థం కాకపోతే దేవుని ప్రేమ మీకు అసలు అర్థం కాదు. ఆపేసేది నేను, పర్లేదు. అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతుందా? ఏం అర్థం కాదు? యు కాంట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, మదర్, ఫాదర్. అర్థమైంది నాకు అప్పుడు. ఓకే, అప్పుడు నెమ్మదిగా సో ఆయన అనింది, ఇప్పుడు డాడీ ఈ ఐసీయూలో ఒక్కరన్నా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది డాడీ. ఒక డాక్టర్ వచ్చాడు, ఒక డాక్టర్ తను సీరియస్గా నో అని వెళ్ళిపోయింది. ఒక డాక్టర్ వచ్చాడు, చిన్న ప్రార్థన చేసి అడిగా, సార్ ప్లీజ్ సార్, ఏంటండి ఈ పాప చాలా భయపడిపోతుంది, ఈ సీన్లు ఐసీయూలో ఎట్టటోడలో ఒకడు చచ్చిపోయినాడు ఎదురుకున్నాడు, వాళ్ళు ప్యాకప్ చేస్తున్నారు, ఇంకొకటికి కళ్ళు కనపడుతూ తెస్తున్నాను కానీ మూయటోళ్ళు ఇట్ట భయంకరంగా భయం వేస్తుంది. సార్ ప్లీజ్ ఎలా సార్, ఐసీయూలో రోగాలు వస్తాయి సార్, ఇక్కడ ఉండకూడదు, మీకే నష్టం, బట్ మా బిడ్డ మాకు ఇష్టం ఇది సార్, లేకపోతే నేను షిఫ్ట్ చేసి అసెంబ్లీ తీసుకుపోవాలి సార్. దాని ఆయన ఏం చేశాడంటే, వద్దు తీసారు, షిఫ్ట్ చేయడం కుదరదు, సరే మీరున్నా నేను పర్మిషన్ ఇస్తున్నా. ఎవరికి ఇవ్వని పర్మిషను. గాడ్ ఈజ్ కేర్ టేకర్, అవర్ కేర్ టేకర్. మన మెసేజ్, మన రిలేషన్ ఇఫ్ యూ మెయింటైన్ విత్ గాడ్, ఈరోజు అలాంటి దేవుడు నీ దేవుడు అయి ఉన్నాడు, మర్చిపోకుండా. ఇక అయిపోయింది. ఇక లార్జికల్ నైట్ ప్రార్థన, అద్భుతమైన కార్యం. మళ్ళీ ఇందాక ఏడుపేముంది, ఏడుపేమైపోయింది, ఏడుపేమైపోయింది సంతోషం. నీ అంగలార్పును నాట్యముగా చేయువాడు ఆయనే, నీ నవ్వును జుంటె తేనెతో దృఢపరచువాడు ఆయనే, బూడిదకు బదులు పూదండను దయచేయువాడాయనే. అద్భుతమైనటువంటి అనుభవం. నెక్స్ట్ 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 టక 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 ఫోన్. బేబీ హార్ట్ బీట్ ఈజ్ నార్మల్, ఇంతకుముందు అబ్నార్మల్. మదర్ బీట్ ఈజ్ నార్మల్. ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ నార్మల్. గాడ్ ఈజ్ గుడ్.
అప్పుడు ఒక పాట పాడారు, మన గ్రూప్లో కూడా పెట్టానా? ఏ పాట చెప్పండి? ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇట్ ఈస్ ఫ్రమ్ హ్యూమన్ సైడ్. ఏమయ్యా నీ భక్తిపరుడు, నువ్వు మంచోడు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు అంతా బాగుంది, ఎందుకు వచ్చినాయి ఇవి? ఎందుకు వచ్చినాయి? ఇది నాకు కూడా వచ్చింది. ఎందుకు సార్ బాండల్లో పెట్టి ఆపుతా ఉండవు, నేను ఏగిపోయినాను అంటుంటే, అంటే లేదు ఇంకా ఏగాలి నువ్వు. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు ప్రభా? ఇంకా ఇట్ ఈజ్ ఏ మస్ట్. అర్థమైందా? ఈ ప్రవక్త ఎందుకు ఏడుస్తున్నాడు? ఇట్ ఈజ్ ఏ మస్ట్. ఇందాక ఒక ఆయన అనుకున్నాం, నువ్వు వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకో బాబు అన్నాడు. ఎవరైనా? హోషేయ. పిల్లలు కానీ అన్నాడు హోషేయ. ఎవడైనా జీవితంలో మంచి అమ్మాయి అన్నీ చెప్పి కానీ అని చెప్పి వదిలిపెట్టేసేయండి, అర్థమైందా? చేసుకుంటావా? అమ్మాయి మంచిదని కానీ అన్నా మళ్ళీ ఎందుకులే బా అన్నావు అనుకో, లోకము దాన్ని ఇంత చేస్తుంది. అబ్బాయి వెరీ గుడ్ కానీ పర్లేదులే అన్నాడు అనుకో, అర్థమవుతుందా? కానీ దేవుడు అలా కాదు. ఎందుకు ఆయన్ని పెట్టుకున్నాడుగా? దేవుడు ఒక అద్భుతమైన లెసన్ని ఇజ్రాయెల్కి చెప్పదలుచుకున్నప్పుడు, తనకు అత్యంత విధేయుడు, సమర్పణ కలిగిన వాడు, త్యాగమూర్తి, ప్రేమామయుడైనటువంటి ఒక పాత్ర నాకు కావాలి. హోషేయ దట్ ఈజ్ నథింగ్ బట్. ఆ ఎక్స్పీరియన్స్లో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఏర్పాటును, ఆయన ప్రణాళికను, ఆయన కాపుదలను పొందుకున్నవాడై ఇతరులకు చెప్పి ధైర్యపరిచే వ్యక్తి కావాలి. నీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకని నీతిమంతుడి కలుగు ఆపదలో అక్కడ ఆగిపోయి ఉంటే వీఆర్ డమాల్. కానీ ఏమైంది నెక్స్ట్? వాటన్నిటిలో నుంచి ఎవరు నీతిమంతుడు? నీతి కార్యాలు చేసేవాడు మాత్రం కాదు సుమా, అద్భుతమైన దేవుని యందు అత్యంత విశ్వాసం కలిగిన వాడే నీతిమంతుడు. ఆ విశ్వాసమును కలిగి దాన్ని కార్యరూపంలో పెట్టేవాడే నీతిమంతులు. నాకు ఒక టన్నుల విశ్వాసం ఉందని ఏ కార్యము లేకపోతే నీ విశ్వాసము మృతం, కుళ్ళి కంపు కొడుతుంది సుమా. జాన్ మంచి విశ్వాసబ్బా, బాగా వాక్యం చెప్తాడు, బాగా పాడతాడు, బ్రహ్మాండమైన విశ్వాసబ్బా. ఆయన పక్కన కూర్చున్న భోజనం చేస్తా ఉన్నాడు, చికెన్ ఒక 10 ముక్కలు వేసుకున్నాడు, కానీ అన్న ఒక్క ముక్కన్నా తినని అనలేదు. ఏమి ప్రేమ, ఏమి ప్రార్థన, ఏమి మెసేజీ, ఏమి క్రైస్తవ జీవితం, ఏం భక్తి, అయిపోయింది, ఎగిరిపోయా. క్రియలు లేని విశ్వాసము అది వెరీ గుడ్. ఒక నాణ్యానికి బొమ్మ ఉండి బొరుసు లేకపోతే చెల్లుద్దా? మీకు ఒక 100 రూపాయల కాయిన్ ఇచ్చాను, దాని పక్క ఏదో మంచి బొమ్మ ఉంది, 100 రూపాయల కాయిన్ బొమ్మ, ఇటు పక్క అంతా బోలుగా ఏం లేదు, ఏం చేస్తారు మీరు? నేనేం పిచ్చోడినే, పిచ్చిదాన్ని, పిచ్చికాయని తెచ్చి నాకు ఇచ్చినా అంటారు లేదు. సో 2 ఫేసెస్ ఆర్ దేర్, విశ్వాసము, క్రియ. అందుకొరకే దేవుడు నేను విశ్వాసంలోనికి నడిపించాడు. యూ హ్యావ్ టు అటైన్ ద రిచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డివోషనల్ లైఫ్ సో దట్ యూ మస్ట్ షేర్ టు అదర్ పీపుల్. అర్థమైంది కదా? ఇక్కడ ఒక వ్యక్తి అలాగా కూర్చొని ఉన్నాడు, ఒక అద్భుతమైనటువంటి దర్శనం కనపడుతూ ఉంది. అమ్మ కలగా తల్లి, వీళ్ళు కలలు కానీ ఈ మధ్య మోసపోతూ ఉన్నారు. సైతాన్ని ఎంత ట్రాప్ వేస్తుంటే గుర్తుపెట్టుకోండి. జెస్సీ అలాగా వెళ్ళటానికి 2 మినిట్స్ అన్కాన్షియస్లోకి వెళ్ళటానికి రీజన్ చెప్పనా? వాళ్ళ బంధువుల ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది సడన్గా, ఫీడింగ్ బేబీ, చాలా ఇష్టం నా స్టూడెంట్ అమ్మాయి కూడా, సడన్గా చనిపోయింది. 2:30కి పాప ఏడుస్తుంటే వాడు లేచాడు, అబ్బాయి మాయ్ పాలు పాపకు అన్నాడు, పాలు ఇచ్చింది. మళ్ళీ గంటకు చూస్తే ఏడుస్తూ ఉంటే ఏంది ఏడుస్తూ ఉంది, 3:30కి 3:45కి చూస్తే మాయ్ పాలు ఏంటి పలకటం ఉందా, దగ్గర పోయి చూస్తే కదలటం ఉందా, షీ వాజ్ నో మోర్, అవుట్, చనిపోయింది. అది మైండ్లో పెట్టేసుకోండి, అది దిగులు పట్టేసుకోండి, అది కృంగ తీస్తూ ఉంది. చూడండి, అర్థమైంది కదా? ఒక పక్కేమో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది స్పిరిట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ అన్గాడ్లీనెస్. అంటే మన భక్తి లేదని కాదు, అల్ప విశ్వాసం ఎందుకయ్యావు పేతురు? అప్పుడు దాకా నడిచినటువంటి పేతురు ఆ ఇన్సిడెంట్ చూసేసరికి, అలం చూసేసరికి, గాలం చూసేసరికి, ఓరే నాయన ఇక్కడ కానీ మునిగాను అనుకో, ఇక నేను నా అవుట్. ఎందుకు వచ్చింది అసలు విశ్వాసము?
నీ డెస్టినీ మారింది, నీ గురి మారింది. దేవుని వైపు కాకుండా, ఆశీర్వదించే దేవుని వైపు కాకుండా ఆశీర్వాదం వైపు నీ కళ్ళు. ఎస్, అందుకని వచ్చింది అది. దీనికంటే నా దేవుడు గొప్పవాడు. నా దేవుడు నాకు ఎందుకు అలా చేస్తారు? నాకు వాగ్దానం ఉంది కదా, నీకు పక్కన 1000 మంది పడినను గుడి పక్క 10,000 కూలిన అపాయం నీ వద్దకు రాదు. నేను సవాలుగా మా ఇంటి వాళ్ళతో చెప్పాను, నేను కరోనాలో ఉండి ప్రాణాపాయ స్థితిలో తనకలాడుతూ ఉన్నప్పుడు నా మొహంలో ఏముందో తెలిసిన ఏడుపు లేదు, నవ్వు ఉంది. ఎందుకు ఇచ్చాడు దేవుడు నాకు తెలియదు. నా గొప్పతనం కాదని నిజంగా. నేను ఆ వార్డులో జోకులు వేస్తా ఉన్నా, నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. ఏంది సార్ మీ ఆత్మీయమైన జోకులు, బలపరిచే జోకులు. ఆ పక్కన నారాయణ ఉన్నాడు, అన్న పాట పాడన్నా, నీ పాట నాకు ధైర్యం ఇస్తుంది, దేవుని పాట. నా కాళ్ళకు ఎదురుగా రమణయ్య ఉన్నాడు, కండక్టర్. అన్న ఓ పాట పాడన్నా, ఏడ్చినాడు పాపం. అద్భుతమైనటువంటి అక్కడ దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు అని అంటే, ఎందుకు పెట్టాడు చెప్పండి? ఎందుకు పెట్టాడు? కొంతమంది ధైర్యం ఇవ్వటానికి, నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ రావటానికి, నా పిల్లలకు నేర్పించడానికి, నీ తండ్రిని బ్రతికించినటువంటి దేవుడు అని వాళ్ళ కృతజ్ఞత కలిగి ఉండటానికి, ఇలాంటి దేవుడు మనకున్నాడని మీకు చెప్పటానికి, ఇలా నా బిడ్డకైంది నేను ప్రార్థన చేయగా దేవుడు ఆ పరిస్థితుల నుంచి లేపాడని మీ అందరికీ చెప్పటానికి. కొన్నేలి నీ భక్తి రైట్, నీ దాన ధర్మాలు రైట్, నీ జీవన విధానం రైట్, అవన్నీ జ్ఞాపకార్థంగా నా దేవుని సన్నిధికి వచ్చాయ్యా. కానీ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడని కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడో తెలిసిన, నీ దగ్గరికి ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మోసుకొని వస్తున్నాడు. నీకేదైతే అవసరమైందో, నీకేదైతే కొరత అయ్యిందో దానిని దేవుడు నీకు అనుగ్రహించడానికి పేతురు అనేటువంటి సీమోను వస్తున్నాడు. అర్థమైందా? నువ్వేం చేయాలి? పిలిపించుకోవాలి. వాళ్ళని పిలిపించుకో, ఆయన పిలిపించుకో. పేతురు ఎలాగున్నాడు? పేతుడు లాలో ఉన్నాడు. లా చదువుతాం, అది అపోస్తల కార్యాలు చేద్దాం. 10th చాప్టర్ అని చూడండి. రైట్, ఇందాక నేను చదువుకున్నాం. ఎస్, 10వ అధ్యాయంలో అతడు దూత వైపు తేరు చూసి భయపడి, ప్రభా ఏమని అడిగినావు? అందుకు దూత, నీ ప్రార్థనను, నీ ధర్మకార్యం, నీ దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును, మారు పేరు గల సీమోనును పిలిపించము. అతడు సముద్రపు ధరణ సీమోనును ఒక చర్మకాను ఇంట దిగి ఉన్నాడు అతనితో చెప్పాను. కానీ బట్ ఈ యొక్క పేతురు యొక్క మైండ్ ఎలాగుందనంటే 28వ వచనం, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టివారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. యూదులకి ఏం తెలుసంట? అన్టచబిలిటీ, ఇది కేవలం యూదునికే అనేది ఉంది. కానీ నాకు ఇంకో క్రొత్త దొరికింది, దట్ ఈస్ లా. మోషే ధర్మశాస్త్రం అది చెప్పు ఉంది, మీరు దాన్ని పాటిస్తున్నారు. అయితే నాకు ఒక క్రొత్త విషయం నాకు తెలిసింది. నాకేం తెలియపరచబడింది ఏంటంటే, క్రింద చదవండి. అయితే ఏ మనుష్యుడును నిషేధింపతగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. లా ఏం చెప్తుంది? సర్టన్ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ అన్టచబుల్, యూ డోంట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్. యూదులకు తప్ప, యూదులే సో గ్రేట్ అనేది లా. నాసో ఇది చూడండి, ఇంకా పైకి చూడబడి ఏం చూడబడి, అబ్బా ఏమి ఇంట్రెస్టా నాయన, ఒరే లోకం వైపు చూడండి రా బాబు, చూడొద్దు అంటే దాని వైపు చూస్తూ ఉన్నారు. ఏం లైట్ లేకపోతే ఏమేం ఫ్యాన్ ఈసారి లేపేస్తాను పైకి, ఏమని పెట్టండి. రైట్, యు ఆర్ మిస్సింగ్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ లా. కానీ పేతురు ఏం పొందుకొని ఉన్నాడు? ఏ మనుష్యుడు కూడా, ఏ మనుష్యుని కూడా నువ్వు తక్కువ చేయొద్దు. ఆల్ ఆర్ ఎలిజిబుల్. దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ లా ఆఫ్ గాడ్, మోషే ధర్మశాస్త్రం. సెకండ్ వన్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. అందుకని నీవు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం హ్యాపీగా, విశ్వాసులమని, దేవుని బిడ్డలమని, దేవునికి సంబంధించిన వారమని, ఆయన చేతిలో చెక్కబడి ఉన్నామని కూర్చున్నాం. అర్థమవుతుంది కదమ్మా? మాట్లాడేటువంటి కొన్నేలిలో లోపం ఉంది, పేతురులో లోపం, అన్నిటినీ సరిచేయటానికి దేవుడు. పేతురు ఎలాగున్నాడో తెలిసిన?
పేతుని ఎలా చేశాడు? ఒక దర్శనం ఇచ్చాడు పేతుడికి. ఏ దర్శనము? పక్షులు, జంతువులు అన్నీ దొప్పట ఒకటి దిగింది. పేతురు లేచి చంపుకొని తినంటే, నిషిద్ధమైనవి నేను తిన్న ప్రభువా అన్నాడు. దేవుడు నువ్వు పరిశుద్ధపరిచిన దాన్ని నిషిద్ధమైన నీకెవడో? అయిపోయింది, ఆడికి క్లోజ్. 3 సార్లు వచ్చి దుప్పట పైకి వెళ్ళిపోయింది. ఏందబ్బా అనుకునేటప్పుడు దేవత చెప్పింది, నువ్వు యాటిట్యూడ్, చేంజ్ యువర్ యాటిట్యూడ్ టుడే. నువ్వు అనుకుంటున్నావు నువ్వు భక్తి పర్రాలు అని, విశ్వాసమని, సేవ చేస్తున్నావని, నీ లోపాలు ఎన్నో జాగ్రత్తగా చూసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సత్ప్రవర్తన లేకపోతే అది మంచిది కాదు. క్రమములు లేకపోతే అది అక్రమమే. నేను విన్నా ఒక దైవ సేవకుని గురించి, రే మనకేంద్ర మందిర మందిరం తినరా అన్నాడు. ఈరోజు ఆ దైవ సేవకుడు ఆ దేవుని యొక్క మందిరంలోనే లేదు. అది ఎవరిది మందిరం? అది ఇక్కడ ఉండేది ప్రతిదీ కూడా జాగ్రత్త సుమా. ఏదైనా పొరపాటు జరిగిందంటే యూ విల్ బి అండర్ అవుట్. నేను కూడా అంతే, ఎవరేం అతీతులం కాదు. మనసు పెట్టి జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, ఇది దేవునిది అనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఒకవేళ బై గ్రేస్ నీకు ఒక అవకాశం దొరికింది సేవ చేయడం, నీకు ఒక అవకాశం దొరికింది మందిరంలో కొన్ని పనులు చేయటానికి, అది క్రమంగా ఉందా లేదా చూసుకో. నీ ప్రవర్తన సరిగా ఉందా లేదా చూసుకో. ఇక్కడ చేయవలసింది సేవ మాత్రమే. అది దైవార్పితం. కొర్బాని అంటారు హెబ్రీలో. ఇది దైవార్పితం. నా జెహోవా ఫలం నీకే ప్రభు అని ఆరాధన చెప్తూ ఉన్నాం. నీ జెహోవా నుంచి అలా నుంచి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రెక్టిఫై చేసుకున్నావా? గమనించావా? అదే మనకు లోపం. ఆ లోపంతో ఈ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే దర్శనం చూశాడో ఏమైపోయింది దీనికి? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. రైట్, హియర్ మీ, వినండి ఒకసారి, చూడండి, అలర్ట్ అవ్వండి, బిదిలించుకొని వినండి. నిద్ర వస్తుంటే ఫస్ట్ ఎవరిని చూసుకోవాలంట? ఎవరిని చూసుకోవాలి? ఈ మాధవక్కి ఏందబ్బా భలే. శివా ఎవరిని చూడాలి? ఈ పద్మచక్కేంది? మాధవి ఎవరిని చూడాలి? డానీ ఎవరిని చూడాలి? ఇతరులను చూడకు. చెక్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ డివినిటీ, డివోషనల్ లైఫ్, నీ ప్రమాణాలు. ఇన్ని సంవత్సరాలు అయినాయి ఏమా? ఇన్ని సంవత్సరాలు అయింది. వాట్ ఈజ్ యువర్ క్వాలిటీ? నీ ఓర్పు ఎక్కడ? నీ సహనం ఎక్కడ? నీ ప్రేమ ఎక్కడ? నీ పరిశుద్ధత ఎక్కడ? దాన్ని చూసుకో. అది నీకు ప్రయోజనం. ఇతను చేసింది ఒక్కటే. చూశాడు దర్శనము, అద్భుతమైనటువంటి ఆ రూపం చూశాడు. ఆ శరీపులే చూడలేనటువంటి ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి నాకు ఎట్ట దొరికిందబ్బా అని చూసుకుంటే ఏం కనపడిందంటమ్మా? ఏం కనపడింది? అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాను. ఫస్ట్ యాక్సెప్టింగ్. విశ్వాసి జీవితంలో ఆ చిన్నపిల్లలు ఎవరు అమ్మాయి? విశ్వాసి జీవితంలో ఎడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ నథింగ్ బట్ క్లాన్సింగ్. కడగబడడం అనేది ఇంపార్టెంట్. జాగ్రత్త. మీ ఇంటికి ఒక ఆయన వచ్చాడు, భాస్కర్ అన్న వచ్చాడు, ఒక కప్పు కాఫీ ఇచ్చావు. ఒక 2 గంటలు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అక్క వచ్చింది, ఇంకొక అన్న, నేను ఎవరు వచ్చావు, ఆ కప్పు అట్నే పట్టిస్తావా? ఏం చేస్తారమ్మా? ఎస్, క్లెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు బీ ఫిల్డ్. నువ్వు నింపబడాలి అంటే కడగబడడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడే మనం అజాగ్రత్త. దేవుడు నింపలేదే, దేవుడు వాడుకోలేదే, దేవుడు నాతో మాట్లాడలేదంటే దెర్ ఈజ్ అ ట్రబుల్ విత్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్. దట్ షుడ్ బి క్లీన్. అది క్లీన్ చేసుకోవాలి, నువ్వే సిద్ధపరచుకోవాలి. నింపేది దేవుడు. అర్థమైందా? కడగబడటానికి నువ్వు సిద్ధమైతే, కానా పెళ్లి విందులు జరిగిందేంటి? మొట్టమొదట దానిని, ఆ పాత్రను రాగి బాణాలు ఏం చేయమన్నాడు ఆయన? అది శుద్ధీకరణ ఆచారం ఉండాలి ఫస్ట్ మన జీవితంలో. మన కడుక్కోం, కడగబడకి ఇతరుల వైపు జీవితంలో తొంగి చూస్తుంటాం. ఏం జరిగింది? కాదు. ఫస్ట్ దిస్ మ్యాన్ ఎగ్జామిన్డ్ హిమ్సెల్ఫ్. వాక్యం చూశాడు, నా జీవితం ఎలాగుందబ్బా? వాక్యం మాట్లాడింది. ఈరోజు నా జీవితంలో ఎలాగా ఉందా? రెడీనెస్ ఉందా? కడగబడటానికి సిద్ధపడుతున్నానా? నా నోరు ఎలాగా ఉంది? అపవిత్రమైన పెదవులను గుర్తించాడు. నా నోరు ఎలాగా ఉంది? ఇక్కడ ఒక రకంగా, అక్కడ ఒక రకంగా ఉందా? పోయిందా స్వభావం? ఏమన్నా చంపేసుకున్నావా స్వభావాన్ని? ఒకసారి చావదు. బాప్తిజం తీసుకున్నా నాకేమి అనుకుంటే వేస్ట్.
వారు ఒకసారి వెలిగించబడి ఆత్మీయ వరములు రుచి చూచి మరలా జారిపోతే భక్తులు వారిని మరలా తిరిగి కట్టుకు సాధ్యమా కాదా? అసాధ్యమైన వాక్యం. జాగ్రత్త సుమా. ఆత్మీయ వరములు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ద కింగ్ సాల్ ప్రవచించాడు. హీ బికేమ్ వన్ ఆఫ్ ది ప్రాఫిట్స్. కానీ ఏమైపోయాడు? హీ బికేమ్ యూజ్లెస్, అన్గాడ్లీ. జాగ్రత్త సుమా. నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకో, దాన్ని ఇంకా డెవలప్ చేసుకో. నీకు దొరికిన దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడు ఆపర్చునిటీస్, యూ విల్ బీ బ్లెస్డ్ విత్ ఆపర్చునిటీస్. దానిని నువ్వు వెతికి పట్టుకోవాలి. అప్పుడు నీవు ఒక దీవెనకరమైన పాత్ర అవుతావు. మొట్టమొదటి నీకు, నీ కుటుంబానికి, నీ వ్యవస్థకు, నీ సంఘానికి. ఎప్పుడైతే చూచాడు అపవిత్రమైన, అయ్యో అన్నాడు, మొత్తుకున్నాడు, ఏడ్చి. అయ్యో అనే మాట ఎప్పుడు వస్తుంది చెప్పండి? వచ్చింది ఎప్పుడన్నా? కుయ్యో మరి ఏడవను కాదు, అయ్యో దేవా అని ఏడవాలి. అప్పుడు ఏడవకపోతే ఇందాక చెప్పుకున్న కుయ్యో మరి ఏడవాల్సి వస్తుంది. వెంటనే చూశాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళ మధ్య నేను, నీ రిలేషన్స్ ఎలాగున్నాయి? నీ రిలేషన్స్ ఎలాగున్నాయి? నీ స్నేహం ఎవరితో? నీ సంబంధాలు ఎవరితో? మోసగాళ్ళతో చేరితే నీకు మోసమే వస్తుంది. లోకస్తులతో చేరితే నీకు లోకమంతా వచ్చి కూర్చుంటుంది, లోకజ్ఞానం వచ్చి కూర్చుంటుంది. అర్థమవుతుందా? చీట్ చేస్తే ఎవరికి? ఎవరిని చీట్ చేస్తావు నువ్వు? బెదిరిస్తే ఎవరిని బెదిరిస్తావు నువ్వు? బ్లాక్మెయిలింగ్, ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు? డోంట్ ఫర్గెట్ దట్ వాట్ యు సో యూ రీప్. ఏది విత్తుతావో దాన్ని నువ్వు ఖచ్చితం 100%. పెద్దల్ని, ఆత్మీయమైన పెద్దలను మోసం చేస్తున్నావా? తల్లిదండ్రులు మోసం చేస్తున్నావా? సంఘ పెద్దలు మోసం చేస్తున్నావా? దానికి ఫలితం తప్పదు. ఏందన్న ఈరోజు సీవియర్గా ఏమో నాకు దేవుడు చెప్తున్నాడు, మాట్లాడమంటున్నాడు, నేను మాట్లాడుతాను. జాగ్రత్త సుమా. నిన్ను బట్టి నా నామం దూషించబడుతుంది. అయ్యో దేవా. గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? నేను ఇంకా రెక్టిఫై చేయాలని, నిన్ను ఇంకా ఆత్మీయంగా బలపరచాలని. దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ అబౌట్ యువర్ కార్. ఇక్కడ గమ్ము కూర్చొని చూసారు, రెండు అర్థమైపోయింది. నాలో లోపం ఉంది, నా కనెక్షన్స్, నా రిలేషన్స్ కూడా లోపం ఉన్నాయి. వెంటనే ఏమైపోయింది చెప్పండి అమ్మా? వెంటనే ఒప్పుకున్నాడు, అయ్యో నేను. వెంటనే ఏమైంది చెప్పండి? బైబిల్ చూడకుండా చెప్పండి. ఒక దూత నిప్పు తీసుకొచ్చి ఆ పెదవులో, తన లోపం ఎక్కడైతే ఉందో అది చెప్పుకొని ఒప్పుకున్నప్పుడు దాన్ని కాల్చబడింది, అంటే దాన్ని తీసివేయబడింది. నౌ హీ బికేమ్ ఎలిజిబుల్. ఇప్పుడు అర్హత వచ్చింది, ఇప్పుడు బాధ్యత తెలిసింది. ఒక అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసింది, నా పక్కన ఉన్నట్టు నా ఫ్రెండ్. ఈజ్ ఎ గాడ్ సర్వెంట్ యాజ్ వెల్ యాజ్ లెక్చరర్. అంకుల్, నేను మోసపోయాను అంకుల్. అబ్బాయి నీవే సర్వస్వం అన్నాడు. తల్లిదండ్రులు చూపించే ప్రేమను మించిన ప్రేమను చూపించాడు. అంకుల్, నేను మోసపోయాను. దట్ ఫెలో ఈజ్ నాట్ కరెక్ట్. అమ్మా, మీ అమ్మ మీ నాన్న అన్నం తిని మానేసి ఇప్పుడు వారం 10 రోజులైందిరా. మేము ఎంత చెప్పినా అన్నం తినేటప్పుడు నువ్వే జ్ఞాపకానికి వస్తున్నావు, టిఫిన్ తినేటప్పుడు నువ్వే వాళ్ళు తినటం లేదురా నువ్వు చేసిన పని. అవును అంకుల్, ఐఎమ్ వర్దీ టు బి పనిష్డ్. నేను తప్పు చేశాను, ఘోరమైన తప్పు చేశాను. చెప్తూనే ఉన్నాడు, డాడీ చెప్తూనే ఉన్నాడు, మమ్మీ ఏడుస్తూనే ఉంది. కానీ వాళ్ళని హైడ్ చేసి రాత్రులు తలుపులు వేసుకొని చాటింగ్ ఒక మైకంలో పడిపోయారు, ఒక ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయారు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న నరకంలో పడ్డాను అనుకో. దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, జాగ్రత్త సుమా. ఒకవేళ ఇది ఒక లవ్ అఫైర్ గురించి చెప్తున్నానేమో, కానీ పెద్దలారా, అమ్మలారా, జాగ్రత్త. ద ట్రాప్ ఆఫ్ ద సాటన్ ఈజ్ డిఫరెంట్. మీకేసి ఉచ్చు మీకేసి ఉంది, మీకేసే భక్తిహీనత మీకేసి ఉంది, మీకేసే శరీర స్వభావం గురించిన ఉచ్చు మీరు పడి ఉన్నారు. జాగ్రత్త. గాడ్ ఈజ్ గివింగ్ ఎ వార్నింగ్. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. క్రిస్టాఫర్ అన్న భాషలో చెప్పాలంటే మున్సిబులు ఒక్కరు లేరు, అందరూ ముద్దాయిలు అంటాడు ఆయన. నీతిమంతుడు ఒక్కడు లేడు.
దెర్ ఈజ్ నో రైచియస్ పర్సన్ ఎట్ ఆల్. దేవుని వెతకవారు కలరేమో ఆయన చూడగా ఎవ్వడు లేడంట. ఈరోజు దేవుడు వెతుకుతుండగా నువ్వు కనపడుతున్నావా? నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడు. ఇప్పుడు లేచి కాల్చబడినప్పుడు ఒక వాయిస్ విన్నాడు. ఇందాక దర్శనం, రిపెంటెన్స్, క్లెన్సింగ్. నౌ హీ ఈజ్ రిసీవింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ దట్? నా పక్షాన్ని ఎవడు వెళ్తాడు? అది చదువుకొని ముగించుకుందాం. ఏమంటున్నాడు ఇక్కడ? నా పక్షాన ఎవరెవరు? ఇదిగో నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన. అప్పుడు నేను ఎవరిని పంపెదనో? ప్రశ్న. ఎవరు రెడీ? ఇప్పుడు ఏమంటున్నాడు? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవిగా అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఏమన్నాడంటే దిస్ మ్యాన్ యెషయా ఏమంటున్నాడు? నేను రెడీ సార్. నేను ఇందాక అన్రెడీగా కూర్చుని నాకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైపోయింది. నేను వెళ్తాను, నీ పక్షాన్ని నేను నిలబడతాను, నీ వాక్యాన్ని నేను చెప్తాను, నీ వాక్యాన్ని నేను ప్రకటిస్తాను. ద పీపుల్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రిసీవ్ యువర్ వాయిస్. అయితే నేను వెళ్ళి కన్వే చేస్తాను. అందుకొరకు మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగా కూర్చొని ఉన్నావో, నిర్లిప్తంగా కూర్చొని ఉన్నావో, బాధ్యత మర్చి కూర్చొని ఉన్నావో, దేవునితో రైట్ కనెక్షన్ లేక కూర్చొని ఉన్నావో, దేవునితో సంభాషించకుండా ఆలోచిస్తున్నావేమో, యువర్ గాడ్ ఈజ్ ఎంపవర్డ్. అర్థమవుతుందా? ఏ స్థితినైనా మార్చగలిగేటువంటి దేవుడు నీ దేవుడై ఉంటున్నాడు. వ్యక్తుల మాటలకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పనిలే. వ్యక్తులు ఏం చేస్తారంట? ఈరోజు ఒక ఆయన వచ్చాడు, అసలే వాళ్ళ ఇంట్లో ఒక డెత్, కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏం చెప్పాలి? ధైర్యం ఇచ్చే మాట చెప్పాలి. గంపెడు పూలు తెచ్చేవాడమ్మో, తినేది పాకెట్ తెచ్చేవాడమ్మో. ఆ మనిషి ఇంకేమవుతుంది చెప్పండి? ఇదే కంఫర్ట్. అంటే ఏడిపించడం లోకానికి సరదా, బాధ పెట్టడం లోకానికి ఇష్టం, నువ్వు ఇంకా కృంగిపోవటానికి లోకానికి ఇష్టం, యూజ్లెస్గా పడి ఉండటానికి లోకానికి ఇష్టం. లోకంలో అంటే ఎవరు? మన అందరూ, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త అందరూ. దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడు నిన్ను లిఫ్టప్ చేయాలనుకుంటాడు, దేవుడు నిన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటాడు, దేవుడు నిన్ను సెటరైట్ చేయాలనుకుంటాడు. దేవుని ఒక్క మాట చాలండి. యు బిలీవ్ దట్ వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, టోటల్ అవర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. వన్ విజన్ ఈజ్ ఎనఫ్, టోటల్ మారిపోయింది డెస్టినీ. వన్ కాల్ ఈజ్ ఎనఫ్. ఎవడిపోతాడు నమ్మితం? వెరీ గుడ్. ఒక్క మాట శూన్యం నుంచి ఏం చేసింది? ఆ మాట ఏం చేసింది? సమస్తమును. దెర్ ఈజ్ నథింగ్, అసలు ఏమీ లేదు అక్కడ. దేవుని మాట సమస్తమును. మన ఆశ అడియాస అయిపోయింది. మన ఆశకి ఎవిడెన్స్ లేదు. ఇక అయిపోయింది నా పని అనుకున్నావు, కానీ ఒక్క మాట ఏం చేసిందంట దేవుని మాట. ఈరోజు ఆలోచించేద్దాం. అలాంటి దేవునికి సొత్తు అయ్యావు నీవు, అలాంటి దేవునికి బిడ్డవయ్యావు నీవు, అలాంటి ఏర్పాట్లో నీవు ఉన్నావు నీవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక లోకం వైపు చూస్తే భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. భయంకరమైన పాపము, డబ్బు 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 కోసం ఏమైనా చేసి, డబ్బు కోసం ఏమైనా చేసి. కానీ మనమందరం అలా కాదు. దేవుని కోసం ఏమైనా నేను అంతే. మన విశ్వాసం ఏంటిది? నా దేవుని కోసం నేను ఎలాగైనా ముందుకెళ్తాను. దట్ షుడ్ బి అవర్ మాట్లాడేటువంటి దేవుడు. విన్నావా స్వరము? విన్నావా? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరం వినిపించు ప్రభు. ఐఎమ్ రెడీ టు రిసీవ్. దేవా, ఈరోజు నీ స్వరం నేను విన్నాను. అచేతనంగా ఉన్నానేమో దేవా, నాలో ఉన్నటువంటి దాన్ని చెక్ చేసుకోలేకపోతున్నానేమో, అందుకని ఆత్మీయంగా వెనకబడి ఉన్నానేమో, వస్తున్నాను కానీ మౌనంగా కూర్చున్నానేమో, మందిరంలో ఆరాధించలేకపోతున్నాను. ఒకవేళ ఆరాధిస్తే అది మెకానికల్ వర్షిప్ అయిందేమో. ప్రభువా, నా స్థితి నాకు తెలియదు, కానీ నువ్వు ఎరిగి ఉంటున్నావు. ఇక్కడ కూర్చున్న యెషయా స్థితి తనకు అర్థం కాలేదు, కానీ నువ్వు ఎప్పుడైతే ఆ దర్శనం ఇచ్చావో తన పరిస్థితి అర్థమైంది. నీ మాట నాకు తాకింది ప్రభువా. అయ్యా, నేను పలానా ఏరియాస్లో లోపం ఉంది, నా పెదవులు, నా హృదయము, నా తలంపులు. దేవా, మీరు మాట్లాడినందుకు వందనాలు. మీరు కఠినంగా మాట్లాడారంటే ఎంతో ఎక్కువ ప్రేమ కలిగి మాట్లాడుతున్నారు. తండ్రి కఠినంగా ఎందుకు మాట్లాడతాడు? చెప్పండి. తండ్రి ఎందుకు అలుగుతాడు? తన బిడ్డ అక్రమదారిలో ఉందేమో, నష్టపోకూడదు, అత్యంత ప్రేమ కలిగి ఉన్నది కాబట్టే మాట్లాడతాడు. అవునా కదా? పక్కోళ్ళు వీడు పోతే పోయినాళ్ళే అని హ్యాపీగా ఉంటారు, ఇంకా హ్యాపీగా మాట్లాడతారు. దేవుడు అలాంటి దేవుడు కాదు.
నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఎస్, కడగబడటానికి ఇష్టపడు, వాడబడటానికి నువ్వు రెడీగా దేవుడు సిద్ధపడతాడు. నిన్ను, నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంటాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మన ఇంటిలో ఫలింపజేయాలి. ఆమేన్. ఇఫ్ యు వాంట్ టు సే గాడ్ టు ఎస్, ప్రభువా నీ మాట నా కొరకే, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నీ వాక్యము నాకు వెలుగై ఉన్నది, నీ వాక్యము నాకు జీవమై ఉన్నది, అది నా త్రోవకు వెలుగై ఉన్నది ప్రభువా, నీ మాట చాలు నాయన, టోటల్ మై లైఫ్ మారిపోతుంది, నా కన్ఫ్యూజన్ నుంచి క్లియర్ అయిపోతుంది, నా అవసరత తీర్చబడుతుంది. నేను విన్నాను, నాతో మాట్లాడావు. నువ్వు చెప్పగలవా? రైట్, ఒక్క నిమిషం మనం ప్రభువు దగ్గర ఒప్పుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఈ దినము నా దాహంతో తీర్చిన నీ మాట నాకు కావాలి ప్రభువా. ఆ మాటనే నాకు దయచేశారు నాయన. నా లోపాలు సరిచేయండి, మా లోపాలు సరిచేయండి. మీరు జ్ఞాపకం చేసుకోకపోతే, మీరు తిరిగి కట్టకపోతే ఎవరు కట్టగలరు ప్రభువా? మేము మీ నామంలో ముందుకు సాగుతూ ఉన్నాం, మీ పేరు పెట్టే జనంగా పిలువబడుతూ ఉన్నాం. మా జీవితంలో తండ్రి బాధ్యత కలిగి ముందుకు సాగుటకు సహాయం దయచేయండి తండ్రి. నాలో లోపం ఉంది, ఎస్, ఈ పరిస్థితి ఉంది, ఎస్, దీన్ని అధిగమించే శక్తి నాకు దయచేయండి. ప్రార్థన చేసుకుందామా? 1 minute or 1.5 minutes మీకు సమయం. ఉన్న చోటునే, బిగ్గరగా అక్కర్లేదు, మౌనంగా లేదా కొద్ది శబ్దంతో దేవుని మాట అర్థమైతే, ఆ మాట యొక్క విలువ నీకు తెలిస్తే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేద్దాం, దేవునితో చెప్పుకుందాం. మాట్లాడే దేవునితో మాట్లాడటానికి నువ్వు ఆర్ యు రెడీ?